80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో అదొకటి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేం శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకొక్కదానికే వేగం ఉంటుంది. శరీరానికి వేగం లేకుండా మనసుకొక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోలేం. ఇందాక నాతో ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు, ధ్యానం చేసేవాడు ఎక్కడ దొరుకుతాడని. ఎందుకు అన్నారు ఆ మాట అంటే, మనసు నిలబెట్టే ప్రయత్నం చేసేవాడు ఎక్కడ ఉంటాడు. మనసు ఉరకల పరుగుల మీద ఎడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడతాడు. అంత వేగంగా వెళ్ళే శరీరం, అంత వేగంగా వెళ్ళే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోళ్ళేడు. 2 భిన్నత్వములో ఆయన యందు సిద్ధించాయి హనుమ యందు. కాబట్టి అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. రావణాసురులు 1000 మంది వచ్చినా చంపేస్తాను, నాకు భయం లేదు. పైన కూర్చుని ఉన్నారు 80,000 మంది కింకరుల మూక. వెంటనే చూశారు, ఇంతమంది బాణాలు వేశారు, లక్ష్యం హనుమ ఒక్కరే. 80,000 బాణములు వచ్చి మీద పడితే అవి తన మీద తగలకుండా ఎంత పర్వతాకారంతో ఉన్నారో అంత చిన్న ఆకృతిలోకి వెళ్ళిపోతారు. ససించప్యాత్మనక్కాయం బభూవాంగుష్టమత్రక. కేవలం సర్గల కింద చదవకండి, అదొక అద్భుతం అంతే. చిన్నవారైపోయి 80,000 మంది ఆయన ఎటు వెడుతుంటే అటువైపు బాణాలు వేస్తుంటే అలా కనబడ్డారని 80,000 బాణాలు వేస్తే 80,000 బాణముల మధ్య తిరుగుతూ తప్పుకుంటారు. అదే ఇంద్రజిత్ ఆశ్చర్యపోయాడు, అసలు ఈ వేగం ఏమిట్రా అని అడిగాడు. ఇంత గొప్ప ఇంద్రజిత్ అసలు ఈ హరివీరుణ్ణి చంపడం తర్వాత అసలు ఈ వేగం ఏమిటి, దీన్ని ఎలా ఆపడం, అందుకేశాడు బ్రహ్మాస్త్రం. అంతటి వేగం ఉన్నవారు. ఆ వేగం ఏమైందో తెలుసా, భక్తుల పాలిట వరం. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని.